మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. మీరు చూసుంటారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులపైన కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైన కానీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులపైన కానీ, కుటుంబ సభ్యులపైన కానీ ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా కేసులు పెట్టడం కానీ, ఏ విధంగా పబ్లిసిటీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా ఏ విధంగా చేస్తుంది మీకు అందరూ తెలుసు. గత కొన్ని రోజుల ముందు మంగళంలో పంచాయతీలు ఏ విధంగా జరిగింది, ఆ రోజు మా సతీమణి ఉన్నప్పుడు జరిగింది మీకు కూడా తెలుసు. ఆయన యొక్క పబ్లిసిటీ అంటే ఆయన కుమారుడు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన ఫోటో కానీ ప్రతి ఒక్క సెక్రటరీ ఆఫీసులో ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు పోస్టర్ గార్డు ఉంటే ఆయన తట్టుకోలేడు. అంటే దీనికి కారణం అంటే ఆయన ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పులివర్తి నానిని చూస్తే భయభ్రాంతులు అవుతున్నాడు. దీనికి ఉదాహరణ గత 2 నెలల నుంచి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళ సొంత ఇండ్ల పైన, కాంపౌండ్ల పైన పోస్టర్లు వేసుకుంటుంటే దాన్ని ఓరవ లేకుండా కూడా దాన్ని చించడం జరిగింది. దీనిపైన పర్మిషన్ కావాలంటే గత నెల 28వ తేదీ 1వ నెల తేదీన ఆల్ ఎంపీడీఓస్ 6 మండలాలకు సంబంధించి ఎంపీడీఓలకి, కలెక్టర్ గారికి, డిపిఓ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ ఉంటే దానికి సంబంధించిన ట్యాక్స్ ఎంత రుసుము ఎంత ఉన్నా కూడా మేము కట్టేదానికి రెడీగా ఉన్నాం, మీ అధికారుల దృష్టికి చెప్పి మీరు చేస్తే చేయండి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. దానికి అధికారులు కూడా దానికి రిప్లై ఇవ్వకుండా సరే అని చెప్పడం జరిగింది. కానీ గత 15 రోజుల నుంచి స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల రూరల్ మండలంలో ఉన్న చుట్టుపక్కల పంచాయతీలో సెక్రటరీల ద్వారా మేము వేసినటువంటి మా కుటుంబ సభ్యులు వేసినటువంటి పోస్టర్ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ సంబంధించిన పోస్టర్ల పైన చించడం జరిగింది. మీ ద్వారా పోస్టర్లు చించే ఆ సెక్రటరీలకు ఒకటే అడుగుతున్నా, పోస్టర్ వేసిన రోజు నుంచి 15 రోజుల లోపల మీకు రుసుము మీరు నోటీస్ ఇస్తే రుసుము చెల్లించకపోతే చించాలి. కానీ ఎక్కడ చించలా, ఎక్కడ కానీ చించకుండా మీరు వదల అన్ని చోట చించడం జరిగింది. రాని చోట పెయింట్ వేయటం జరిగింది. దానిపైన మా నాయకులు అడిగితే సెక్రటరీ గారు ఎంపీడీఓ గారి పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నేను కొందరు సెక్రటరీలు అడిగితే మాకు ఎంపీడీఓ గారు చెప్పడం జరిగిందని చెప్పారు. మీ ద్వారా ఎంపీడీఓ కానీ, కలెక్టర్ గారికి కానీ, సెక్రటరీలు కానీ ఒకటి అడుగుతున్నాం, గత 2 సంవత్సరాల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి పంచాయతీలో ఎన్ని బెంచ్లు వేసాడు, వాటికి ఏమైనా పర్మిషన్ ఉందా? అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ రోడ్డు డాక్టర్ వేసి దాని కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోడ్డు పేరు ప్రతి వీధికి పెట్టాడు, దానికి పర్మిషన్ ఉందా? ఎక్కడ కానీ 139 పంచాయతీల్లో చంద్రగిరి నియోజకవర్గంలో పాత పంచాయతీ 139 పంచాయతీల్లో ప్రతి చోట వైసీపీ సంబంధించిన దిమ్ములు కట్టారు. ఆ దిమ్ములు కొత్తగా రీసెంట్గా ఈ నెల రోజుల్లో ఆ దిమ్ములకి ఏమైనా పర్మిషన్ ఉందా అని మీ ద్వారా అడుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి రూరల్ ఎంపీడీఓ గారు ఒకసారి మీరు పోయి మీ చుట్టూరు ఉన్నటువంటి 33 పంచాయతీలు గమనించండి. దానికి నేను రూల్స్ మాకు ఏ విధంగా వర్తిస్తానని కూడా అడగడం జరిగింది. కొందరు ప్రెస్ విలేకరులు ఎంపీడీఓ గారిని అడిగితే ఎవరు కానీ మాకు కంప్లైంట్ చేయలేదన్నారు. ప్రతి ఒక్క దానికి మెయిల్ ద్వారా పెట్టడం జరిగింది, కంప్లైంట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇది చూడండి, ప్రతి ఒక్కటి సాక్ష్యాలు ఉంది. ఇది వచ్చి ఎంపీడీఓకి రాసిన లెటర్లు, ఆల్ ఎంపీడీఓస్. అదేవిధంగా మొన్న దీనికి సంబంధించి కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి మళ్ళీ 2వసారి అంటే 5 రోజుల ముందు మళ్ళీ రాసిన జరిగింది. అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి చిన్న చోట పంచాయతీలకు పర్మిషన్ లెటర్ పెట్టాం. అదేవిధంగా చూడండి ఏ విధంగా వాల్ పోస్టర్లకు పెయింట్ పెట్టారు. ఇక్కడ నా ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో అంటే ఏ విధంగా చించారు చూడండి, ఏ విధంగా పెయింట్ కొట్టడం జరిగింది చూడండి వివిధ పంచాయతీలు చూడండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే ఏ విధంగా భయభ్రాంతులు అవుతున్నాడో గమనించాలి ప్రజలందరూ కూడా. ప్రజలకి అందరికీ ఒకటే విన్నపం, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్బ సొత్తు కాదు మన చంద్రగిరి నియోజకవర్గం. ఇది మన ప్రజలు ఆ రోజు పాలించిన రాయల్ శ్రీకృష్ణదేవరాయలు పాలించినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఇటువంటి రౌడీజం, ఇటువంటి కుతంత్రాలు చేసే చెవిరెడ్డి కుటుంబ సభ్యుల్ని పంపించే బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలని కూడా మీరు కోరుకుంటున్నా. ఒకటి మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉండేది ఏమంటే, ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసే అకృతాలు మీరు గమనించండి. బెంచ్లో ఎన్ని లక్షల కమిషన్ కొట్టారు మీకు అందరికీ, ఎన్ని కోట్లు కమిషన్ కొట్టారు తెలుసు. డాక్టర్ వైఎస్ఆర్ రోడ్ అనే దానిపై ఎన్ని కోట్లు కమిషన్ కొట్టారు మీకు తెలుసు. తుడా పరిధిలో సూరపకసం వేసిన లేఅవుట్లో డబ్బులంతా ఎక్కడ వెళ్ళింది, దానికి సంబంధించిన ఖర్చుల వివరాలు ఎక్కడ వెళ్ళింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి మేము రైట్ అండ్ యాక్టివిటీ ఇంతవరకు ఇలా. తొందరలోనే తుడా ఆఫీస్ కూడా మేము దానిపైన కూడా మేము ముట్టడి చేస్తాం. తొందరలో తుడా ఆఫీస్ కూడా రోజుల్లో ముట్టడి చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా ఆయన కుటుంబ సభ్యులు భూములు అనాక్రాంతంగా మఠం భూములు కానీ, ప్రైవేట్ ల్యాండ్స్ కానీ ఏ విధంగా అనాక్రాంతం చేసుకున్నారో గమనించాలని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నట్టు అధికారులకి మీడియా ద్వారా ఒకటే తెలియజేసుకున్నాం, రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, గెలిచే చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని ఉమ్మడి అభ్యర్థి, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని గెలిచేది. మీకు ఈ అధికారులు చెప్తుంది, మీరు ఎక్కడున్నా కానీ
మీ పైన ఎంక్వైరీ కమిషన్ వేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. చంద్రగిరి నియోజక ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతూ చెప్తున్నా, ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నా, మనం బాగుండాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ప్రతి ఒక్క పౌరుడికి ఇల్లు రావాలన్నా, ఇటువంటి రౌడీజం చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించే బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ, ఈరోజు చేస్తున్నటువంటి ఈ చిన్న పోస్టర్లకే ఈ విధంగా భయభ్రాంతులు అయ్యేవాడు రేపు ఏ విధంగా నన్ను చూస్తే భయపడతాడో మీకు తెలుసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, అందరికి కూడా మరొకసారి మనం ఇక్కడ డెమోక్రసీని సేవ్ చేయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి దండం పెడుతుంది.